జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. ఏపీ తెలంగాణను అతలాకుతలం చేస్తున్న వర్షాలు, వరద సహాయక చర్యల కోసం భారీ విరాళం ప్రకటించాడు. గత 3-4 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీ వర్షాల తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలుసు కదా. విజయవాడ, ఖమ్మం లాంటి నగరాలు వరదల్లో చిక్కుకున్నాయి. దీంతో తారక్ తన వంతుగా కోటి సాయం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వరద సహాయ చర్యల కోసం జూనియర్ ఎన్టీఆర్ నడుం బిగించారు. వీటి కోసం తన వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో 50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని మంగళవారం అతడు ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను అని తారక్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సాయం ప్రకటించిన కాసేపటికే మరో యువ నటుడు విశ్వక్ సేన్ కూడా తన వంతు విరాళాన్ని అందించడం విశేషం. తారక్ ను ఎంతగానో అభిమానించే అతడు సాయం విషయంలోనూ అతని బాటలోనే వెళ్తున్నాడు. 2 రాష్ట్రాలకు చెరో 5 లక్షలు ఇస్తున్నట్లు అతడు ఎక్స్ ద్వారా తెలిపాడు. ఈ విపత్తు మిగిల్చిన విషాద సమయంలో నేనే ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు నా వంతుగా 5 లక్షల విరాళం ఇస్తున్నాను. వరదల ద్వారా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడం దిశగా నేను చేస్తున్న చిన్న సహాయం ఇది అని అతడు ట్వీట్ చేశాడు. అటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా 5 లక్షలు ఇస్తున్నట్లు మరో ట్వీట్ లో వెల్లడించారు. అటు కల్కి 2898 AD మూవీ టీం కూడా సోమవారం ఈ వరద సహాయ చర్యల కోసం తన వంతు విరాళం ఇచ్చింది. 25 లక్షలు ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. తారక్, విశ్వక్ సేన్ తో పాటు మరికొందరు నటీనటులు కూడా ఈ సహాయం కోసం ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కష్ట సమయంలో టాలీవుడ్ అండగా నిలవడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు కొనియాడుతున్నారు.